ఓకే, సో కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడ సిద్ధంగా ఉన్నాయి. సో ముందుగా మనం ఏంటంటే స్ట్రాబెర్రీ ఫ్లేవర్ అనుకున్నాం కదా, దాన్ని మనం జెల్లీ తయారు చేస్తున్నాం. సో అవేంటంటే ఆ తర్వాత మనం అటు ముక్కలుగా కట్ చేసి వేసుకుంటే మధ్య మధ్యలో తగులుతూ ఆ స్ట్రాబెర్రీ ఫ్లేవర్లో సాఫ్ట్గా చాలా బాగుంటుంది. పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి మనం సగ్గుబియ్యం కూడా ఉడికించుకోవాలి కదా, దాని కొరకు ఈ స్టవ్ కూడా ఆన్ చేసుకుంటున్నాం. సో ఫస్ట్ కొద్దిగా వాటర్ తీసుకొని తర్వాత ఇది మనకు మార్కెట్లో ఈజీగానే దొరుకుతుంది. సో దీంట్లో జెలటిన్ కూడా మిక్సింగ్ ఉంటుంది. సో ఈ రెండింటిని కలిపేసి మనం వాటర్లో కొద్దిగా బాయిల్ చేసి ఏదైనా గిన్నెలో వేసేసి మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తే మనకు జెల్లీ అనేది రెడీ అయిపోతుంది. సో ఇక్కడ కూడా కొద్దిగా వాటర్ వేసేసుకొని సగ్గుబియ్యం చిన్న సైజ్ తీసుకున్నాను, ఎందుకంటే మనకి ఇలాంటి డ్రింక్స్ జ్యూస్లు ఏదైనా చేసుకుంటే బాగుంటుంది. వీటిని మనం ఉడికించుకోవాలి. ఇది ఒకసారి దీంట్లో కరిగించేసుకొని సో ఇంట్లో చేసే వాటికి పుడ్డింగ్స్ కానీ జెల్లీస్ కానీ ఏమన్నా మనం డ్రింక్స్లు చేసినప్పుడు ఇలాంటి జెల్లీ రెడీమేడ్గా మనం తీసుకొచ్చి మనం తయారు చేసి వేసామనుకోండి, పిల్లలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. బయటికి వెళ్దాం అనే ఇదే రాదు వాళ్ళ నుంచి ఆఫర్ అనేది. మనం ఇంట్లోనే చేసి పెట్టేస్తే అన్ని హ్యాపీగా ఇంట్లోనే కూర్చొని ఆ ఎండకు తిరగకుండా వాళ్ళకి కావాల్సినవి మనం కావాల్సిన వాళ్ళకి నచ్చిన ఫ్రూట్ ఫ్లేవర్లో చేసి పెట్టేసేయచ్చు. చాలా బాగుంటుంది. సో ఈసారి సూపర్ బజార్కి వెళ్ళినప్పుడు ఇలాంటి మనకు డిఫరెంట్ ఫ్రూట్ ఫ్లేవర్స్లో మనకి ఈ జెల్లీ పౌడర్ అనేది దొరుకుతూ ఉంటుంది. సో ఇక్కడ సగ్గుబియ్యం కూడా చిన్న సైజు తీసుకున్నాం కదా, మనకు తొందరగానే ఉడికిపోతాయి. సో అవి ఉడికిన తర్వాత మనం వాడుకుంటే ఏంటంటే ఆ సాఫ్ట్గా మనకి చాలా బాగుంటుంది. మధ్యలో తగులుతూ చిన్న సైజ్ అనేది మనకు ఫాస్ట్గా కూడా ఉడికిపోతుంది అన్నమాట. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ జెల్లీ మనకి బాయిల్ అయిపోయింది. దీన్ని ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను నేను. ఓకే, సో దీన్ని మనం డీప్ ఫ్రిడ్జర్లో పెట్టేసుకుంటే ఒక అరగంట నుంచి 40-45 నిమిషాల్లో మనకు అది సాలిడ్ అయ్యి మనకు జెల్లీలా సెట్ అవుతుంది. కొంచెం టెంపరేచర్ ఎక్కువ ఉంటే ఒక్కొక్కసారి మనకి క్రిస్టల్లా కూడా అంటే కొంచెం ఐస్లా కూడా కట్టుతుంది. ఏం ప్రాబ్లం లేదు, జ్యూస్లో వేసిన తర్వాత అది మళ్ళీ నార్మల్గా మనకు ఆ జెల్లీ షేప్లోకి వచ్చేస్తుంది. ఇది నేను డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను. ఓకే, సో ఇక్కడ సగ్గుబియ్యం కూడా ఆల్మోస్ట్ మనకి ఉడికిపోయాయి తొందరగానే. ఇంకొద్దిగా వాటర్ వేస్తున్నాను నేను. సో ఇలాంటివన్నీ కూడా మనం ముందుగానే జెల్లీ రెడీ చేసి పెట్టేసుకొని సగ్గుబియ్యం ఉడికిచ్చేసుకొని అన్నీ ఒక సెట్ అనేది రెడీ చేసి
మనం రెడీ పెట్టుకున్నామంటే దాన్ని మనం ఏంటంటే వాళ్ళు పిల్లలు కానీ స్కూల్ నుంచి వచ్చినాక లేకపోతే కాలేజ్ నుంచి వచ్చిన తర్వాత ఆఫీస్ నుంచి పెద్దవాళ్ళు వచ్చిన తర్వాత కూడా అప్పటికప్పుడు మనం గ్లాస్లో అన్నీ కూడా వేసేసి మిక్స్ చేసి చల్లచల్లగా అందిస్తే సూపర్గా ఉంటుంది. సో ఇలాంటి డ్రింక్స్ కోసం ఈసారి మీరు మార్కెట్కి వెళ్ళినప్పుడు చిన్న సైజు సగ్గుబియ్యాన్ని తెచ్చేసుకోండి. మీరు ఇలాంటి జ్యూసుల్లో రకరకాల డిఫరెంట్ మనం తయారు చేసుకునే అన్ని జ్యూసుల్లో కూడా ఇది ఉడికిచ్చేసింది ఒక బౌల్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెడితే కూడా అది కూడా చల్లగా ఉంటుంది. జస్ట్ ఒక స్పూన్ అలా వేసేసి సరిపోతుంది. ఓకే, సో ఇక్కడ దీంట్లో కొంచెం వాటర్ వేస్తున్నాను. ఇది సరిపోతుంది నాకు. సో దీన్ని ఒక స్ట్రైనర్లో వేసేసి వడకట్టేస్తే నాకు ఆ ఎక్సెస్ వాటర్ అని తెలిపి సగ్గుబియ్యం ఒకటి మిగులుతుంది. ఓకే, సో కొంచెం జిగురు కూడా పోవాలనుకుంటే దాంట్లో ఇంకొంచెం ఎక్స్ట్రాగా వాటర్ ఇది యాడ్ చేసేసి ఓకే, సగ్గుబియ్యం కూడా మనకు రెడీ అయిపోయాయి. సో నెక్స్ట్ వచ్చేసి ఒక బౌల్లో ఇవన్నీ మనం ఇప్పుడు మిక్స్ చేసుకోవాలి. పాలు, ఇవి కాచి చల్లార్చిన పాలు. ఓకే, సో జ్యూస్ లెక్క అలాంటి వాటిని తీసుకున్నప్పుడు ఎప్పుడైనా కూడా కాచి చల్లార్చుకోవాలి. సో అప్పుడే బాగుంటుంది. దీంట్లో సరిపడా పంచదార స్వీట్నింగ్ తగ్గట్టుగా. సో ఇక్కడ నేను రోజ్ సిరప్ కూడా వాడుతున్నాను. సో దాంట్లో కూడా కొంచెం పంచదార ఉంటుంది కాబట్టి దాన్ని స్వీట్నింగ్కి తగ్గట్టుగా షుగర్ అనేది మనం యాడ్ చేసుకోవాలి. ఓకే, కొంచెం స్ట్రాంగ్ ఫ్లేవర్లో ఉంటుంది కాబట్టి చూసి యాడ్ చేసుకోవాలి. దీంట్లో మధ్యలో మనకి స్ట్రాబెర్రీ జెల్లీ కూడా తగులుతూ ఉంటుంది కదా. ఓకే, సో జెల్లీ మనం లోపల డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాం కదా, అది సెట్ కావాలి. అది సెట్ అయిన తర్వాత దాన్ని తీసి మనం ముక్కలుగా కట్ చేసి దీంట్లో యాడ్ చేసుకుంటాం. ఓకే, ఒకసారి మన జెల్లీ ఎలా ఉందో చెక్ చేసుకుందాం. ఓకే, ఓకే, సో ఇలా సాలిడ్గా రావాలి మనకు. ఇలా వచ్చేస్తుంది మనకి, రైట్. సో దీంట్లోనే చిన్న చిన్న పీసెస్లా కట్ చేసేసుకుందాం. సో థిక్నెస్ అనేది మన చాయిస్, ఎంత థిక్నెస్ అయినా చేసుకోవచ్చు. ఈ జెల్లీని క్యూబ్స్లా వస్తుంది, బాగుంటుంది అప్పుడు. ఓకే, సో నెక్స్ట్ ఇప్పుడు మనం గ్లాస్లోకి తీసేసుకుందాం. ముందుగా గ్లాస్లో మనం నానబెట్టేసుకున్న సగ్గుబియ్యం, చిన్న సైజు సగ్గుబియ్యం, దీంట్లోనే కొన్ని జెల్లీ పీసెస్,
నెక్స్ట్ మనం రెడీ చేసుకున్న డ్రింక్ ఇది. ఓకే, సో పైనుండి సన్నగా తరిగిన పిస్తా. సో ఈ జ్యూస్తో పాటు మనం అంటే ఈ డ్రింక్తో పాటు ఒక స్పూన్ కూడా మనం ఇచ్చి పెట్టేస్తే అలా మిక్స్ చేసేసుకొని తాగుతారు. అప్పుడు తాగేటప్పుడు ఏంటంటే ఆ జెల్లీ పీసెస్ తగులుతాయి, మనకి సగ్గుబియ్యం కూడా తగులుతూ ఉంటుంది. ఓవరాల్గా సూపర్గా ఉంటుంది. చిన్న సైజ్ సగ్గుబియ్యం వేసాను కాబట్టి ఇక్కడ దాంట్లో ఉండే ఆ స్వీట్నింగ్ తొందరగానే పీల్చుకుంటుంది. పెద్ద సైజ్ సగ్గుబియ్యం తీసుకుంటే ఏంటంటే ఆ ఉడికించేటప్పుడే కొద్దిగా పంచదార దాంట్లో కూడా వేస్తే కొంచెం ఆ స్వీట్నింగ్ అనేది ఆ సగ్గు బియ్యంలో కూడా వెళ్తుంది. సో ఇదొకటి జ్ఞాపకం పెట్టుకోండి, రైట్. సో సాబుదానా స్ట్రాబెర్రీ డ్రింక్ రెడీ అయిపోయింది. దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే దీని తయారీ విధానం మీకోసం మరోసారి. సాబుదానా స్ట్రాబెర్రీ డ్రింక్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: చిన్న సాబుదానా, స్ట్రాబెర్రీ జెల్లీ పౌడర్, పాలు, పంచదార, రోజ్ సిరప్, తరిగిన పిస్తా. సాబుదానా స్ట్రాబెర్రీ డ్రింక్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నీళ్లు, స్ట్రాబెర్రీ జెల్లీ మిక్స్ వేసి మరిగించుకోవాలి. మరో స్టవ్ వెలిగించి ప్యాన్లో నీళ్లు, నానబెట్టిన సగ్గుబియ్యం వేసి ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒక గాజు మౌల్లో మరిగించుకున్న స్ట్రాబెర్రీ సిరప్ని వేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లబరుచుకోవాలి. తర్వాత ఉడికించుకున్న సగ్గుబియ్యాన్ని ఒక ప్యాన్లో వడగట్టుకోవాలి. తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లో పాలు, పంచదార, రోజ్ సిరప్ వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చల్లగా చేసుకున్న జెల్లీ మిశ్రమాన్ని చిన్న చిన్న ముక్కలా కట్ చేసుకోవాలి. తర్వాత సర్వింగ్ గ్లాస్లో వడగట్టుకున్న సగ్గుబియ్యం, స్ట్రాబెర్రీ జెల్లీ ముక్కలు, ముందుగా సిద్ధం చేసుకున్న పాల మిశ్రమాన్ని వేసి తరిగిన పిస్తాతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే సాబుదానా స్ట్రాబెర్రీ డ్రింక్ రెడీ.